సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్లో 3 రోజుల పాటు ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్ పేరిట జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అనుసంధానించడానికి జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. పలు సాంకేతిక అంశాలపై చర్చా కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విద్యార్థులు తమ స్టార్టప్స్ని తమకు వచ్చిన ఆలోచనలను మొత్తం కూడా ఒక స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ఎంఎస్ఎంఈ టెక్ నెక్స్ట్ పేరిట 2026 నెక్స్ట్ పేరిట అయితే మాత్రం ఈరోజు ఐఐటి హైదరాబాద్లో ఒక దాదాపు 100 నుంచి 150 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. తమకున్న ఆలోచనలను ఈ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేయడంతో చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఈ టెక్నాలజీని అన్నిటి కూడా ఈరోజు ప్రదర్శించారు. అయితే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ సంస్థలు అయితే మాత్రం ఇక్కడికి వచ్చి వీరితో టైఅప్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నవైతే మాత్రం ఈ విండ్ అలాగే ఇప్పుడు సోలార్ రెండూ కూడా ఒకే స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. అదే గాలి ఉన్నప్పుడు విండ్ ద్వారాను, ఎండ ఉన్నప్పుడు సోలార్ ద్వారాను ఈ పవర్ని అయితే జనరేట్ చేస్తూ అధిక లాభాలు అయితే ఆర్జించవచ్చు అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించడానికి ఈ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి ఆయన ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి ఈ విండ్ అలాగే సోలార్ రెండు మిక్స్గా అయ్యి ఈ పవర్ జనరేట్ చేస్తుందని చెప్తున్నారు, ఎలా? సార్, ఇప్పుడు మనకి ఓన్లీ సోలార్ కానీ లేకపోతే ఓన్లీ విండ్ కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి రెయినీ సీజన్ ఓన్లీ సోలార్ తీసుకుంటే రెయినీ సీజన్ కానీ క్లౌడీ క్లైమేట్లో కానీ తర్వాత పొద్దున సాయంత్రము నైటు పవర్ జనరేషన్ ఉండదు. తర్వాత ఓన్లీ విండ్ తీసుకున్నా కూడా కంటిన్యూస్గా పవర్ జనరేషన్ ఉండదు. మనకి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే హైబ్రిడ్ అనమాట. అంటే మనం సోలార్ని విండ్ని రెండు కలుపుతున్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 మనకి పవర్ జనరేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి ఈ పవర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఒక డేలో చూసుకుంటే మార్నింగ్ టైమ్స్ విండ్ స్పీడ్స్ బాగుంటాయి. తర్వాత టువర్డ్స్ డే చూసుకుంటే ఆఫ్టర్నూన్ టైంకి సోలార్ నుంచి జనరేషన్ బాగుంటుంది. తర్వాత ఈవినింగ్ నైట్ అంతా విండ్ నుంచి జనరేషన్ వస్తుంది. సో ఇవి రెండు కలపడం వల్ల మనకి ఎంటైర్ డే అండ్ నైట్ త్రూఅవుట్ 24/7 మనకి పవర్ జనరేషన్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది బ్యాటరీస్తో కనెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఆన్ గ్రిడ్ పెట్టుకోవచ్చు, తర్వాత సెల్ఫ్ కన్సంప్షన్కి పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి మనము రెసిడెన్షియల్ హౌసెస్కి కానీ అపార్ట్మెంట్స్, తర్వాత ఫ్యాక్టరీస్ ఎక్కడైతే పవర్ రిక్వైర్మెంట్ ఉందో మనం ఆల్రెడీ మన ఇండియాలో చాలా స్టేట్స్లో ఈ ఇన్స్టాలేషన్స్ చేసాము. తర్వాత అవుట్ ఆఫ్ ఇండియా కూడా 38 కంట్రీస్లో మనం ఇన్స్టాలేషన్స్ చేసాం ఆల్రెడీ. ఇవి మనం టెలికామ్ టవర్స్కి చేసాము. తర్వాత రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే కంప్లీట్గా గ్రిడ్డే లేని చోట్ల కూడా మనము ఒక మినీ గ్రిడ్ లాగా పెట్టేసి వాళ్ళకి పవర్ ఇస్తున్నాము. తర్వాత బోట్స్ మీద పెట్టాము. సో ఇలాగా ఫ్యాక్టరీస్ మీద, ఇండస్ట్రియల్ ఏరియా, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ అన్నీ కవర్ చేస్తున్నాం సార్. సో మొత్తం అలాగే ఆర్మీకి సంబంధించిన వ్యక్తుల దగ్గర కూడా ఆర్మీ బోర్డర్లో కొంత ఈ సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళు ఒకటే చోట ఫిక్స్డ్గా మూవ్ అవుతూ ఉంటారు. దీనిని అలా మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంబులెన్స్ పైన కూడా ఏర్పాటు చేశారు. అది మూవ్ అవుతున్నప్పుడు ఎలా ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్టయితే దాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి, అలాగే ఆర్మీ పరంగా ఏదైనా ఇబ్బంది తలెత్తితే వారికి ఏమైనా అవగాహన కల్పిస్తారా? ఈ ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? సార్, మనం ఆర్మీలో కూడా మెయిన్గా ఆర్మీ వాళ్ళకి అక్కడ వాళ్ళున్న ఫార్వర్డ్ లొకేషన్స్ వల్ల గ్రిడ్ ఆప్షన్ ఉండదు, వాళ్ళకి పవర్ జనరేషన్ ఉండదు అనమాట. సో మనం సోలార్ విండ్ హైబ్రిడ్ సిస్టమ్స్ పెట్టి వాళ్ళకి బ్యాటరీ స్టోరేజ్ నుంచి పవర్ ఇస్తున్నాము. తర్వాత ఇది కంప్లీట్గా స్కేలబుల్ అండ్ మాడ్యులర్ సిస్టము. అండ్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఆర్మీ వాళ్ళు ఒక క్యాంప్ నుంచి ఇంకొక క్యాంప్కి మూవ్ అయ్యేటప్పుడు కూడా ఈ సిస్టమ్స్ని మూవ్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే ఆర్మీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, మెయింటెనెన్స్ అదంతా నేర్పిస్తాము. సో వాళ్ళు ఈజీగా, ఇందులో ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఇన్స్టాల్ చేసుకోవడం కూడా ఈజీ కాబట్టి, సో ఆర్మీ వాళ్ళు ఒకసారి చూడగానే వాళ్ళు మొత్తం వాళ్ళే మెయింటెనెన్స్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకోవడం అవన్నీ ట్రైనింగ్ కూడా అయిపోతుంది. తర్వాత అంబులెన్స్ మీద పెట్టిన దానికి ఏంటంటే అంబులెన్స్లో ఉన్న ఎమర్జెన్సీ ఈ ఎక్విప్మెంట్ యూస్ చేసుకోవడానికి కూడా అంబులెన్స్ మూవ్ అవుతున్నప్పుడు అవి ఆటోమేటిక్గా టర్బైన్స్ తిరిగి పవర్ జనరేట్ చేసి దీనికి ఇస్తుంది అనమాట. ఇవి తిరుగుతూ ఉండడం వల్ల వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అది సార్. అలాగే మీరు తయారు చేస్తున్న ఈ సిస్టమ్ ద్వారా ఎంత పవర్ ఎన్ని నిమిషాల్లో జనరేట్ అవుతుంది? అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ప్రధానంగా ఈ కరెంటుకు సంబంధించి ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే పొలాలు ఎండిపోతున్న పరిస్థితుల్లో ఈ పవర్ కట్లు ఇవన్నీ ఉన్నాయి. వారికి ఎలాగ ఉపయోగపడుతుంది? అలాగే ఎంత జనరేట్ అవుతుంది?
సార్ మనకి ఫార్మర్స్ రైతులకి ఎలాగ వాడుకోవచ్చు అంటే మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్లో మనకి సోలార్ పంప్స్ ఉంటాయి. వాటికి సోలార్ పంప్స్ లాగానే ఈ హైబ్రిడ్ పంప్స్ కూడా పెట్టచ్చు అనమాట. ఎక్కడైతే మనకి పంప్స్ ఉన్నాయో సోలార్ విండ్ రెండు కనెక్ట్ చేసి గ్రిడ్ పవర్ ఉన్నా లేకున్నా కూడా కంప్లీట్గా ఈ విండ్ సోలార్ మీద నుంచే పంప్స్ రన్ చేయొచ్చు, వాటర్ పంప్స్ అన్నీ కూడా. సో దట్ వీళ్ళు ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మోటార్ ఆన్ చేసుకొని వాళ్ళు వాటర్ సప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 24/7 పవర్ మనకి విండ్ సోలార్ నుంచి వస్తుంది కాబట్టి. తర్వాత మనకి ఈ వీళ్ళు గ్రిడ్ ఉన్నా లేకున్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇంట్లో మీద కూడా పెట్టుకోవచ్చు. మనకి 24/7 పవర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి విండ్ సోలార్ రెండు కంబైన్ చేయడం వల్ల. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ స్టాల్స్లో మొత్తంగా దాదాపు 150 నుంచి ఏర్పాటు చేసిన స్టాల్స్లో అటు నేల రకాలు, వాటి గుర్తింపు, వాటికి సంబంధించినటువంటి పంటలు ఏవి పండుతాయి అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆయా విద్యార్థులు అయితే మాత్రం అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 3D టెక్నాలజీ కావచ్చు, అలాగే ఈ మోటార్ వెహికల్స్ ఏవే తక్కువ ఖర్చుతో ఎక్కువగా మన్నికిచ్చేవి కూడా తీసుకువచ్చినారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలను అయితే మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే వినూత్నంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వీళ్ళు నివృత్తి చేసే విధంగా కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ దగ్గర మనం ఉన్నవారు 3D టెక్నాలజీ ద్వారా ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవి తయారు చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వారి మాటలో తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ 3D టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉంది, మీకు బయట ఉన్న మార్కెట్లో ఉన్న 3D టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి? హలో సార్, నా పేరు విష్ణు, తను సౌమ్య. మేమిద్దరం ఐటిక్ స్టాఫ్ము. అయితే ఈ ఐటిక్ ఇంక్యుబేషన్ సెంటర్లో స్టార్టప్ను ఎలా ఇన్పుట్ చేస్తారో తను చెప్తుంది. తర్వాత వాళ్ళకి ఇచ్చే ప్రోటోటైప్ గురించి, సర్వీస్ గురించి నేను చెప్తాను. ప్లీజ్. హలో, హాయ్, నేను సౌమ్య, ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్గా వర్క్ చేస్తున్నాను ఐటిక్ ఇంక్యుబేటర్ ఐఐటి హైదరాబాద్లో. సో ఈ ఇంక్యుబేటర్ వచ్చేసి స్టార్టప్స్కి, ఏ స్టార్టప్ అయినా డీప్ టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్న వాళ్ళకి మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ఫండింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫండింగ్ సపోర్ట్ ఉంటుంది. అప్ టు 50 lakhs వరకు ఫండింగ్ ప్రొవైడ్ చేస్తాము. మీ దగ్గర ఐడియా ఉంది, ప్రోటోటైప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు, ప్రోటోటైప్ ఉంది, MVP డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఏది చేయాలనుకుంటున్నా కానీ మీరు వెబ్సైట్ త్రూ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సెలెక్షన్ తర్వాత సెలెక్ట్ అయితే మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. దీనికి మేము ఆఫీస్ వర్క్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము, అలాంగ్ విత్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్. సో ఏ స్టూడెంట్స్ అయినా, లైక్ ఇది ఓన్లీ IITH వాళ్ళకే కాదు, బయట నుంచి ఏ స్టూడెంట్స్ అయినా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఎలాంటి ఇన్నోవేషన్స్కి మీరు ట్రైనింగ్ ఇస్తారు, ఇక్కడ ఆపర్చునిటీస్ కల్పిస్తారు? అంటే మీ వింగ్లో ఈ 3D టెక్నాలజీ అయినా ఇంకా ఏమేమి ఇన్నోవేషన్స్? లేదు 3Dయే కాదు, అన్నీ. లైక్ ఇప్పుడు ఈవీస్ పైన వర్క్ చేస్తున్నారు, ఆటోనోమస్ నావిగేషన్, డ్రోన్స్ పైన వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కోసం తిహాన్ ప్రోగ్రామ్ ఉంది. ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు అండ్ వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నారు, దానికోసం మైటీ ప్రోగ్రామ్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ నిధి ప్రయాస్ ప్రోగ్రామ్ ఉంది, ఫిజికల్ ప్రోటోటైప్స్ పైన వర్క్ చేస్తున్నారు. ఏదైనా హార్డ్వేర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అంటే దానికోసం నిధి ప్రయాస్ ఉంది. ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద డొమైన్స్ మీరు డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసి సపోర్ట్ అవైల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడెక్కడి నుంచి విద్యార్థులు ఇక్కడ తమ స్టార్టప్స్ని రన్ చేస్తూ ఉన్నారు? ఇంకా ఎంతమంది ఆల్రెడీ ఇక్కడ స్టార్టప్స్ చేసి బయటకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఉన్నారు? 200+ స్టార్టప్స్కి మేము ఆల్రెడీ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ చాలానే ఉన్నాయి. 30+ స్టార్టప్స్ ఆల్రెడీ లైక్ మా దగ్గర లైక్ గ్రాడ్యుయేట్ అయిన ఇప్పుడు 30+ యాక్టివ్ ఉన్నారు. అండ్ మార్కెట్లో లైక్ 170+ స్టార్టప్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో ఇది ఓన్లీ ఐఐటి హైదరాబాద్ కాదు, ఐఐటి ఢిల్లీ నుంచి ఉన్నారు, వేరే స్టేట్స్ నుంచి ఉన్నారు. సో ఎక్కడి నుంచి అయినా స్టూడెంట్స్ అండ్ లేదా వర్కింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అసలు ఏమేమి చేస్తారు ఈ టెక్నాలజీ పరంగా, ఏమేమి చేస్తారు? యాక్చువల్లీ ఇది లైక్ మేము ప్రోటోటైప్స్ డెవలప్ చేసుకోవడానికి మాకు సపరేట్ ఐల్యాబ్ అని ఉంటుంది. సో ఐల్యాబ్ ఇప్పుడు విష్ణు సార్ అండ్ వంశీ సార్ ఇద్దరు హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐల్యాబ్ గురించి. అయితే సార్ మా దగ్గర 3D ప్రింటర్స్ 3 types ఉన్నాయి అండి. ఒకటి పౌడర్ బేసు, ఇంకోటి రెజిన్ బేసు, ఇంకోటి ప్లాస్టిక్ బేస్. అయితే మూడిట్లో ఇప్పుడు మాకు వచ్చే స్టార్టప్ని బట్టి వాళ్ళకి కావాల్సిన ప్రోటోటైప్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఫైల్స్, STL ఫైల్, DXF ఫైల్ అని 2 రకాల ఉంటుంది.
కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫైల్ని బట్టి మేము వాళ్ళకు ప్రోటోటైప్ అంటే ఈ నమూనాలు వాళ్ళకు అందిస్తాం. దాని ద్వారా వాళ్ళు ప్రోటోటైపు తక్కువ ఖర్చులో తయారు చేసేసుకొని తర్వాత సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్లో వాళ్ళు ఇచ్చేసేసుకొని చేస్తారు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారో ఇక్కడైతే మాత్రం వారికి సంబంధించిన ఇన్నోవేషన్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మనీకి వచ్చే విధంగా కూడా ఇక్కడ ఐఐటి విద్యార్థులు తమ ఆలోచనలకైతే పదును పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తంగా 150కి పైగా ఇన్నోవేషన్స్ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు. ప్రోటోటైప్ ఏదైతే తయారు చేశారో దానిని నేరుగా కంపెనీలు టైఅప్ అయ్యి ఆ టైఅప్ అయిన తర్వాత వారితో పాటు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వారికి మొత్తం కూడా వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి IITHS అలాగే NIT నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ ఇన్నోవేషన్ స్టాల్స్ని అయితే మాత్రం ప్రదర్శనగా ఉంచారు. దాదాపు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతూ ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ETV న్యూస్, సంగారెడ్డి జిల్లా, IIT హైదరాబాద్ నుంచి.